కానీ ఒక్క క్రైస్తవ్యంలోనికి వచ్చేసరికి ప్రార్థన చేస్తాము, తిరిగి దేవుడి నుంచి సమాధానాన్ని ఆశిస్తాం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఆపత్కాలమున నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. ఆయనంట ప్రార్థన ఆలకించువాడు అని కీర్తనలు చెప్తా ఉంది. ప్రార్థనకు సమాధానాలు ఇచ్చేవాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ క్రైస్తవ్యంలో ఎక్కడ చూసినా చూడండి, ఎప్పుడు చూసినా మనకి ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలని, ప్రత్యేక ప్రార్థనలని, సంఘ ప్రార్థనలని, గృహ ప్రార్థనలని, వ్యక్తిగత ప్రార్థనలని, ఎక్కువగా ప్రార్థనలు ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే క్రైస్తవ్యంలోనే జరుగుతాయి. ఎందుకు అంటే దేవుని పేరే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తాయి. ఏమండి, ఎవరైనా వింటారు అంటే మన బాధ చెప్పుకుంటాం, కానీ వినరు అంటే చెప్పుకుంటామా? చెప్పుకోం. కనుక యేసు ప్రభువారు ప్రార్థన ఆలకించేవాడు, దానికి సమాధానము దయచేసేవాడు. ఈ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు లేఖనాల్లో నుంచి మనం తెలుసుకుందాం. ఒక చదవబడిన వచనం ద్వారా, పాపము చేసిన తర్వాత మనిషి దేవునికి దూరమయ్యాడు. దూరమైనప్పుడు మనిషిని మళ్ళీ దేవుడు దగ్గర చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో దేవదూతల్ని పంపించాడు కదండి, ఇంకా ప్రవక్తల్ని పంపించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. వీటన్నిటితో పాటు దేవుడే తన ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడి మోషే అనే ఒక భక్తుడిని పిలుచుకొని, నేను మీ మధ్య నివాసం చేస్తాను కనుక నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు. ప్రత్యక్ష గుడారము అంటేనే దేవుడు ప్రత్యక్షం అవడానికి కట్టిన గుడారం. కనుక ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు తన బిడ్డల దగ్గరికి వచ్చేవాడు, తన బిడ్డలతో నివాసం చేసేవాడు, తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చేవాడు. ఆ ప్రత్యక్ష గుడారపు యొక్క నిర్మాణం చూస్తే అందులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అందులో ఉన్న ఉపకరణాలు మనం చూస్తే మరి గంగాళమని ఒక ఉపకరణం, మరి బలిపీఠము, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము కదండి, మందసము, ధూపవేదిక, ఇలాంటి ఉపకరణాలన్నీ మనకి ప్రత్యక్ష గుడారంలో కనిపిస్తాయి. మీరు ప్రత్యక్ష గుడారం గురించి ఒకసారి ఎక్కడైనా వీడియోస్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇందులో ఉంచబడిన ప్రతి ఉపకరణము కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది, ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది. అందులో నేను ఈరోజు ఒక ఉపకరణం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదే మనం చదువుకున్న 141వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక, ధూపము వలె అని భక్తుడు రాస్తున్నాడు. కనుక ధూప వేదిక అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఇక్కడ ధూపము ఎవరేస్తారు అంటే యాజకుడు మాత్రమే వేయాలి. ఉజియా రాజు అనుకుంటా, ఉజియా ఒకసారి ఏం చేస్తాడు అంటే యాజకులు వేయాల్సిన ధూపాన్ని తనే దేవుని మందిరంలో వేస్తాడు. వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుని బిడ్డలారా, తనకి కుష్టు వ్యాధి వస్తుంది. అంటే అందరూ ధూపం వేయకూడదు, ధూపం యాజకుడు మాత్రమే వేయాలి. అంతేకాకుండా ఈ ధూపము ఒక ప్రత్యేకమైన విధానంలో వేయాలి. ఈ ధూపము గురించి, ధూప వేదిక గురించి నిర్గమకాండం 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుంటే మీకు అక్కడ రాయబడ్డది. ఈ ధూపమును ఎలా తయారు చేయాలి, ధూపంలో ఏ విధంగా ధూప ద్రవ్యముల నుంచి ఆ యొక్క ధూపాన్ని వేయాలి అనేది రాయబడ్డది. ఇక్కడ మీరు 30వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తే అక్కడ మీరు తర్వాత చదువుకోండి, చక్కని వివరణ కనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ ధూపం వేసే స్థలములో నేను మిమ్ములను కలుసుకొందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలములో ఆ ధూపం వేసే సమయంలోనంట దేవుడు తన పిల్లలను కలుసుకుంటాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ ధూపము వేయటానికి దేవుడు కొన్ని పద్ధతులను పెట్టాడు. మీరు లేవియా కాండం 6వ అధ్యాయం చూసినా, 16వ అధ్యాయం చూసినా అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ధూపం వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన అగ్నిని వాడాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ధూపం వేయడానికి ఒక ప్రత్యేకమైన అగ్నిని వాడాలి. ఆ అగ్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అంటే, బలిపీఠం మీద నిత్యము దహన బలులు అర్పించాలి. అది డే అండ్ నైట్ అర్పించాలి. అవిరామంగా దహన బలి యొక్క ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి యాజకుడు ఆ అగ్నిని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ధూపము
వేయాలి. ఏ అగ్ని పడితే ఆ అగ్ని వాడడానికి లేదు. కానీ 10వ అధ్యాయం లేవియా కాండంలో యాజకుడైన అహరోను బిడ్డలు ఒకసారి ఏం చేస్తారు అంటే, టైం అయిపోయిందేమో లేకపోతే కుదరలేదేమో, అక్కడ అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొని వచ్చి ధూపము వేశారట. అప్పుడు వాళ్ళు అక్కడికక్కడే పడి చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఒక క్రమమైన పద్ధతిలో అది చేయాలి. ధూపం వేసే పని ఒక క్రమమైన పద్ధతిలో చేయాలి. ఆ ధూపం వేయడానికి కూడా ధూప ద్రవ్యాలను వాడాలి అని నిర్గమకాండం 30వ అధ్యాయం 34 నుంచి 38 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. తర్వాత మనం ఆ విషయాల్ని చదువుదాం. ధూప ద్రవ్యములు ఉపయోగించాలి, దహన బలి వాడిన ఆ యొక్క అగ్నిని మాత్రమే ఉపయోగించాలి, యాజకుడు మాత్రమే వేయాలి. ఆ ధూపము కూడా ప్రతి ఉదయము సాయంత్రము నిత్యము వేస్తూ ఉండాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియను అంతటినీ మీరు దృష్టిలో పెట్టుకొని నూతన నిబంధనకు వచ్చేసరికి ఇదంతా మనకి ఒక రకమైన సాదృశ్యంగా కనిపిస్తుంది. నూతన నిబంధనలో లూకా సువార్తలోనే మనం చూస్తే 1వ అధ్యాయం 9వ వచనం నుంచి యాజకుడైన మరి జకరియా ధూపం వేసినప్పుడు దేవదూత అక్కడ ప్రత్యక్షమై, జకరియా నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అంటే, తనకు ఒక సమయం చీటీలు వేసుకునేవారంటే ఎవరు వంతు వస్తే వాళ్ళు ధూపం వేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ అంతా మనం చూసినప్పుడు నూతన నిబంధనలో ఈరోజు ధూపం అంటే ఏంటి, ఆ ధూపం ఎలా వేయాలి అనేది ఒక సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అసలు ధూపం అంటే ఏంటి అనేది మొదట మనం చూసుకుందాం. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ ధూపము పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ ధూపము దేనితో పోల్చబడ్డదండి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అలాగే 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పరిశుద్ధుల ప్రార్థనలన్నిటినీ దేవదూతలు కలిపి దేవుని సన్నిధిలో ధూపము వలె అర్పించుచున్నారు అని రాయబడ్డది. కనుక ధూపం అంటే నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమర్థం వస్తుందండి? ప్రార్థన. మరి యాజకుడు ఎవరు? మీకు ఎవరికైనా తెలుసు? నూతన నిబంధన ప్రకారం యాజకుడు ఎవరు? ధూపం అంటే ప్రార్థన, సరే. మరి యాజకుడేడి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటుంది అంటే, మీరు రాజులైన యాజక సమూహం. మనం ఎవరమండి? యాజకులం. మనము రాజులము, యాజకులము కూడా. అక్కడ ధూపం ఎవరు వేసేవారు? యాజకుడు వేసేవారు. ఇక్కడ ధూపం ప్రార్థన అయితే ఆ ప్రార్థన ఎవరు చేయాలి? మనమే చేయాలి. మరి ఈ ప్రార్థన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి చేయగలమా? ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి అంటే, ఆ రోజుల్లో యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేసేవాడు. కానీ యేసుక్రీస్తు వారు బలియాగము ద్వారా ఆ యొక్క అడ్డు తెరను, అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్న అడ్డు తెరని దేవుడు 2గా చీల్చి మనందరినీ కూడా ఆయన కృపాసనం యొద్దకు చేరడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే 16వ వచనంలో ఈ విషయం మనకి కనిపిస్తూ ఉంది. మనము ధైర్యముతో కృపాసనముని యొద్దకు చేరుదము. ఇప్పుడు యాజకులమైన మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనకు చేరుదాం. సమయోచితమైన సహాయం. నీకు ఏ సమయానికి ఏ సహాయము కావాలన్నా ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళొచ్చు? కృపాసనం యొద్దకు, దేవుని సన్నిధికి మనం చేరొచ్చు. మనం ఎక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. ఈ కనికరము అనేది క్రీస్తుని బట్టి మనం పొందుకున్నాము కనుక ప్రార్థన మనమే చేయాలి. మనమే యాజకులం. ఆ ప్రార్థన ఎప్పుడు ఎక్కడ చేసినా దేవుడు విని మనకి సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే ధూపమునకు ఉన్న 4 లక్షణాలు ప్రార్థనకు ఎలా ఏకీభవిస్తాయి అనే విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. మరి ఎందుకో డల్గా కూర్చున్నారు? సంతోషంగా ఉండాలి. కనుక ధూపము ప్రార్థనకి సూచన అయితే ప్రార్థనకి ధూపమునకు పోలికలు ఏంటి అనేది మనం చూద్దాం. మొదటిగా ధూపము అనేది నిత్యము వేయాలండి. హల్లెలూయా.
ఏం చేయాలి? నిత్యము వేయాలి. మరి ప్రార్థన వాక్యమే అంటుంది కదా, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఏకాగ్రతతో ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన నిత్యము చేయవలసిన ఒక వారధి, ఒక సాధనము అని మనం వాక్యంలో నుంచి, అందుకే ఏకాగ్రతతో పట్టుదలతో విసుగక అలయక ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకే యేసుప్రభు వారి ఈ మాటలన్నీ కూడా రాశారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రార్థనలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. మనకి అన్ని పనులు చేయగలుగుతాం కానీ ప్రార్థన చేయలేం. మీరు గమనించండి, ఒక రోజులో కష్టతరమైన పనులు కూడా ఇష్టంగా చేస్తాం. ఎక్కడికో వెళ్ళి ఏదో కొనుక్కోవాలి, దూరం ప్రయాణం చేయాలి, తయారవ్వాలి, వెళ్ళాలి, తెచ్చుకోవాలి. ఆ పనైనా చేయడానికి ఇష్టపడతాం. ఖాళీ ఉంటే ఎవరితో మాట్లాడడానికైనా ఇష్టపడతాం, ఏ ఇంట్లో పని చేసుకోవడానికైనా ఇష్టపడతాం. కానీ ఈజీగా కూర్చొని చేసే ప్రార్థన మాత్రం చెయ్యము. ఎందుకని? కష్టమైన పనులన్నీ కూడా చేయడానికి ఇష్టపడతాం కానీ కూర్చొని సులువుగా చేసే ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆలోచన చేస్తే, మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం ఏమంటుందో తెలుసండి? ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధి. విరోధి ఎందుకంటే శత్రువులు, ఒకదానికొకటి పడదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ శరీరం అంట ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల మీదే దృష్టి పెడతారు. తినాలి, తాగాలి, కట్టుకోవాలి, తిరగాలి, ఎవరితో అయినా మాట్లాడాలి, ఎంజాయ్ చేయాలి, ఏదో ఒకటి శరీరానికి సంబంధించే పనులు చేయటానికే శరీరం ఇష్టపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలను శరీరము ఇష్టపడదు. కానీ ఆత్మకేం కావాలి? ఆత్మకి ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, ఆత్మకి దేవుని బిడ్డలతో సహవాసం కావాలి. కనుక దానికి శరీరం ఒప్పుకోదు. ఈ రెండిటి పోరాటంలో మనము దేన్ని నిర్లక్ష్యం చేస్తాము అంటే, ఆత్మ సంబంధమైన ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది, శరీరమే గెలుస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసండి? ఆత్మ సంబంధమైన ప్రార్థనను మనము నిత్యము చేయాలి. ఎడతెగక అంటే మీరు ఎడతెగి అంటే మధ్యలో ఆపేసే అవకాశం ఉంది. విసుగక అంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తే విసుగుదల, ఏం దేవునికి తెలియదా, మనం చెప్పాలా, చెప్పిందే చెప్పాలా అనే విసుగు మనకు వస్తుంది. పట్టుదల కోల్పోతూ ఉంటాం. ఎన్నిసార్లు నుంచి అడుగుతున్నాను, దేవుడు ఇవ్వలేదే, ఇంక నేను అడగను అని వదిలేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారు గమనించండి, ఏలియా భక్తుడు మీకు తెలుసు కదా. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం రాదు అని ప్రవచించాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. 1 రాజులు 18వ అధ్యాయం 41వ వచనం నుంచి మీకు కనిపిస్తుంది. 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద కురవకపోతే తర్వాత దేవుడు ఏమన్నాడు? 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వస్తుంది అన్నాడు. ఆ వర్షం పడే సమయానికి వచ్చేసరికి ఏలియా నిజంగా వర్షం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆ ఉరుముల శబ్దం ఏలియాకి వినిపిస్తుందంట. అంటే వర్షం వస్తున్నట్లు ఎవరికి తెలుస్తుంది? ఏలియాకి తెలుస్తుంది. కానీ వర్షం రావట్లేదు. అప్పుడు దాసుడిని పిలిచి ఏమంటాడంటే, వర్షం ఎక్కడైనా మబ్బులు ఉన్నాయేమో వెళ్ళి చూసిరా అంటాడు. అప్పుడు ఆ దాసుడు వచ్చి బయట అంతా వెతుకుతాడు, ఎక్కడ వర్షం కనిపించదు, ఎక్కడ మేఘం కనిపించదు. ఇప్పుడు ఏలియా ఏమనుకోవాలి? ఉరుముల శబ్దాలు వస్తున్నాయి, వెళ్ళి చూస్తే ఎక్కడ ఆకాశంలో అవకాశం కనబడట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఇక వర్షం రాదేమో అనుకొని వదిలేయాలి. కానీ ఏలియా మళ్ళీ 7 సార్లు దాసుడిని పంపించి విశ్వాసంతో ప్రార్థన కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. 7 సార్లు అలా వెళ్ళి చూసిన తర్వాత 7వసారి ఆకాశంలో అరచేయంత మబ్బు కనిపిస్తుంది, చిన్న మేఘం కనిపిస్తుంది. అప్పుడు వర్షం అది మరి ఎక్కువగా ప్రబలి వర్షం రావటం అనేది చూస్తాం. గమనించండి, ప్రార్థనలో ఇదే జరుగుతుందండి. మనం ప్రార్థిస్తాం, దేవుడు ఇస్తాడు, చేస్తాడు అనే నమ్మకం మనకు ఉంటుంది. కానీ ప్రార్థిస్తుంటుండగా అది జరుగుతున్నట్లుగా మనకు ఎక్కడా కూడా కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. మీరు అడిగినవి దొరికినవని నమ్మి ప్రార్థన చేయండి. అప్పుడే చాలాసార్లు, ఒకసారి అటండి, ఒక ఆవిడ
ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఆమె చాలా రత్నాల హారం వేసుకొని వెళ్తే ఈ ఫంక్షన్ హడావిడిలో హారం ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిందట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె బట్టలు మార్చుకుంటున్నప్పుడు చూస్తే మెడలో నెక్లెస్ లేదు. వెంటనే ఆ ఫంక్షన్ హాల్ అధికారికి ఫోన్ చేసిందంట. ఆ రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి కదా. ఫోన్ చేస్తే బాబు నాది ఇలాగ రవ్వల నెక్లెస్ ఒకటి పడిపోయింది, అది మీకు ఏమైనా దొరికిందా అని చెప్పేసి ఫోన్ చేస్తే నేనైతే ఏమీ చూడలేదమ్మా అన్నాడంట. చూడలేదని అతను ఫోన్ లైన్లో పెట్టి అన్నాడంట, ఒకవేళ పని వాళ్ళకి ఏమైనా దొరికిందేమో అడిగి తెలుసుకొని వస్తాను అని చెప్పేసి ఆమె లైన్లో ఉండమన్నాడంట. వెళ్ళి అడిగితే పని వాళ్ళందరిలో అందులో ఒక స్త్రీ, అయ్యా ఏదో రాత్రి ఒకటి దొరికింది, అది మామూలుగా రోల్డ్ గోల్డ్ లాంటిదేమో, మరి అక్కడ పెట్టాము అని చెప్పేసి ఆమె తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చిందంటే ఆ ఓనర్కి ఇచ్చిందంట. ఓనర్కి ఇస్తే ఈ విషయం ఆ స్త్రీకి వెళ్ళి చెప్దామని చెప్పేసి ఈ ఓనర్ గారు ఫోన్ దగ్గరికి వచ్చేసరికి ఆమె ఫోన్ పెట్టేసిందట. ల్యాండ్ లైన్ కదా, తిరిగి ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబరు తెలియదు, కానీ అక్కడే ఆమె హారము ఉందండి. ప్రార్థనలో కూడా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం వెతుకుతాం అందుకునే టైంకి మనం ఓపికతో ఎదురు చూడక దాన్ని వదిలేసుకుంటూ ఉంటాం. కనుక ప్రార్థించేటప్పుడు పట్టుదల కావాలి, విసుగు ఉండకూడదు, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఏకాగ్రత అంటే చెప్తాను చూడండి. ఒకసారి జాన్ వెస్లీ గారు, అంటే ఆ రోజుల్లో 18వ శతాబ్దంలో ఈ యొక్క సంఘ సంస్కర్తగా ఉన్న ఆ యొక్క జాన్ వెస్లీ గారు చర్చిలోనికి ఒక విశ్వాసి వచ్చేవాడట. వచ్చి అతనికి ప్రార్థన చేస్తున్నానని బయటికి చెప్పడం చాలా ఇష్టం, నిద్రపోవద్దు ఎవరు కూడా. ఇష్టమైతే జాన్ వెస్లీ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నాను అన్నాడట. ఇలా రోజు చెప్పేవాడట, వచ్చిన ప్రతిసారి కూడా చెప్పేవాడట. చెప్తూ ఉంటే అప్పుడు జాన్ వెస్లీ గారు, ఇతను అంత ప్రార్థనా పరుల్లాగా ఏం కనబడట్లేదు, ఒకసారి ఇతనికి ప్రార్థన పరీక్ష పెడదామని చెప్పేసి ఒక మాట అన్నాడంటే, ఏంటంటే నువ్వు నిజంగా అంత ప్రార్థన చేస్తే నేను ఇదిగో ఒక 1/2 గంట ఇక్కడ ఉంటాను, నువ్వు 1/2 గంట ప్రార్థన చేయి. నువ్వు అలా 1/2 గంట ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తే నేను నాకున్న గుర్రాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడంట. వెంటనే ఈ విశ్వాసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అబ్బా నేను ప్రార్థనా పరుని కదని ప్రార్థన చేస్తూ ఒక ప్రార్థన చేసి 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అంటున్నాడంట, అయ్యా గుర్రం ఒకటే ఇస్తారా, గుర్రంతో పాటు బండి కూడా ఇస్తారా అని. అప్పుడు జాన్ వెస్లీ గారికి అర్థమైందంట ఇతని ప్రార్థన సత్తా ఏంటో అనేసి. చాలాసార్లు ప్రియులారా ప్రార్థన కోసమే కూర్చుంటాం, కానీ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయేమో, వాట్సాప్ చేస్తున్నారేమో ఎవరైనా కదండి. దృష్టి అంతా ఎక్కడుంటుంది? ఫోన్, ఎవరైనా వస్తున్నారేమో, లేకపోతే కిచెన్లో ఏం జరుగుతుందో, లేకపోతే ఎవరు ఏ విషయాలు చెప్పారో ఆ విషయాల గురించి ఆలోచించటం. ప్రార్థన కొరకు ఏకాగ్రతను నిలపలేని పరిస్థితి. నేను అంటాను, స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థనలో కూర్చుంటే తప్పేంటి? మనం ఎవరితో మాట్లాడతాం? నేను ఒక మాట చెప్పనండి, ప్రార్థన అనేది దేవునితో అపాయింట్మెంట్. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది ఎవరితో అపాయింట్మెంటు? దేవునితో అపాయింట్మెంట్. కనుక మీరు గమనించాలి, ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తారండి? ఈ రోజుల్లో అయితే 4-5 అవర్స్ ఈజీగా అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఆ రోజు అయిపోయినట్లే. ఎంత వెళ్ళిన తర్వాత మన బాధలన్నీ అతనికి చెప్పేసి వచ్చేస్తామా? తిరిగి అతను ఏం చెప్తున్నాడో వింటామా? మన బాధలన్నీ చెప్తాం, తిరిగి అతను ఏం చెప్తున్నారు, ఆ డాక్టర్ ఏం మందులు వేసుకోమంటున్నారు, ఏం తినమంటున్నారు, ఎలా ఉండమంటున్నారని విని అప్పుడు మనం వస్తాం. మరి దేవునితో మాట్లాడేటప్పుడు కూడా చాలామందికి లేని అవగాహన ఏంటి అంటే, ప్రార్థన అంటే మనం మాట్లాడడమే అనుకుంటాం, మనం చెప్పాల్సింది చెప్పేయడమే అనుకుంటాం. కాదండి. స్పర్జన్ గారు ఒక మాట అన్నారు, ప్రార్థన 2 భాగాలుగా ఉంటుంది. అందులో మరి పదాలతో కూడిన ప్రార్థన, నిశ్శబ్ద ప్రార్థన. ఏంటండి? పదాలతో కూడిన ప్రార్థన, నిశ్శబ్ద ప్రార్థన. ప్రార్థన స్థాయి ఎలాంటిదంటే, మనము చెప్పాల్సింది దేవుని దగ్గర చెప్పిన తర్వాత దేవుడు కూడా ప్రార్థనలో మనతో మాట్లాడతాడు. నువ్వు వెయిట్ చేయగలిగితే, దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే దేవుడు నీతో ప్రార్థనలో మాట్లాడతాడు. కనుక మాట్లాడే వరకు కూడా మనము వెయిట్ చేయాలి. ప్రార్థన ప్రతిరోజు చేయాలి.
ప్రతిదినము ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, విలాప వాక్య గ్రంథాలు 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం ఎలా పగలగొట్టబడాలి, ప్రార్థన ఏ టైంలో ఎప్పుడు ఎలా చేయాలి అనేది అక్కడ చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు. విలాప వాక్య గ్రంథాలు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, కుమారి దివారాత్రము నీ కన్నీరు నదీ ప్రవాహము వలె ఉండాలి. ఏం చేయాలంటండి? ప్రార్థనలో దివారాత్రము, రాత్రి పగలు ప్రార్థన చేయాలి. మన కన్నీరు ఎలా ఉండాలి అంటే నదిలాగా ప్రవహించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అంత ప్రార్థన స్థాయికి మనం చేరుతున్నామా? అంత కన్నీటి అనుభవాలు మనకు ఉంటున్నాయా? ఆలోచన చేయండి. ఇంకా మీరు కిందకి చదివినట్లయితే, నీ కంటి పాపను విశ్రమింపనీయకు, నీ కంటి పాపను విశ్రమింప. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం తెలుసండి? భయంకరమైన మరణాలు ఏలుబడి చేసే రోజులు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏది వినాల్సి వస్తుందో తెలియదు, ఏ వ్యక్తి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో మనము మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసము, మన సమాజము కోసము ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే ఆయా వ్యక్తులను మారుస్తుంది. కనుక ప్రార్థించకుండా నీవేమీ సాధించలేవు. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. భక్తులందరూ కూడా ప్రార్థించారు, గొప్ప కార్యాలను చూడగలిగారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన నిత్యము చేయాలి. సమాధానం వచ్చే వరకు కనిపెట్టాలి. దివారాత్రులు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఈ విషయంలో మీరు మీ జీవితంలో కొన్ని మరి యొక్క మార్పులు చేసుకుంటారని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. రెండోది, ధూపం ఏమవుతుందో తెలుసండి? ధూపము పైకి ఎగుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పొగేస్తే పైకి వెళ్తుందా, కిందకు వస్తుందా? ఏ వస్తువు పైకి వేసినా అది కిందకు వస్తుంది, కానీ పొగ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలోకి వెళ్తుంది. అలాగే మన ప్రార్థన కూడా ఎక్కడికి వెళ్తుందండి? దేవుని సన్నిధికి చేరుతుందంట. దేవునికి స్తోత్రం. భూమి మీద కూర్చొని మనం చేసే ప్రార్థన నేరుగా ఎక్కడికి వెళ్తుంది? పరలోకపు సింహాసనము దగ్గరికి చేర్చబడుతుంది. కొర్నేలి అంట 3 గంటలకి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థనలు, కొర్నేలి చేస్తున్న ప్రార్థనలన్నీ అంట అది దేవదూత వచ్చి, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఏమైంది? వినబడ్డది. నీ మాటలు వినబడ్డాయి కొర్నేలి. వెంటనే పరలోకంలో నుంచి దేవదూత వచ్చిందంట. యోనా సముద్రంలో చేప కడుపులో నుంచి మొరపెడుతున్నాడంట. అక్కడి నుంచి దేవుడు విన్నాడు. ఒక మాట చెప్పనండి, నువ్వు ఏ స్థలములో కూర్చొని ప్రార్థన చేసినా ఆకాశమందున్న ఆసీనుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వింటున్నాడనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అండి, ఈ పైకి వెళ్తున్న ప్రార్థన దురాత్మల సమూహమును ఎదిరించి, ఆకాశ మండల అధిపతి అని ఎవరికి పేరు అంటే సాతాను శక్తులకు పేరు. ఎఫెసీ 6వ అధ్యాయం అంటుంది, మీరు పోరాడునది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో, దురాత్మల సమూహముతో మీరు పోరాటము చేయించున్నారు. మన పోరాటం ఎవరితో? మనుషులతో కాదండి, మరి యొక్క పడిపోయిన దేవదూతల సమూహమైన అంధకార శక్తులతో పోరాటం. మరి ఆ శక్తుల్ని ఎదిరించాలంటే మన ప్రార్థన ధూపం వలె నిత్యము 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 దేవుని సన్నిధికి వెళ్ళాలి. బబులోను సామ్రాజ్యంలో కూర్చొని ఉన్న దానియేలు ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుని సన్నిధికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత దేవదూత తిరిగి వచ్చింది. ఆ దేవదూత తిరిగి వచ్చి దానియేలుకు సమాధానం ఇస్తుంది. ఏంటో తెలుసండి? దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమందే ఆ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది. సమాధానం తీసుకురావడానికి 21 రోజు పట్టింది. ఎందుకు అంటే నేను రాకుండా అక్కడ 10వ అధ్యాయం 11వ వచనం, ఆ వచనాలు చదివితే, ఇదిగో గ్రేకీయుల అధిపతి నాకు అడ్డుగా వచ్చాడు. వాణ్ణి జయించుకొని కిందకు వస్తున్నప్పుడు మళ్ళా పారసీకుల అధిపతి నాకు అడ్డుగా వచ్చాడు. వాణ్ణి ఎదిరించుకొని ఇదిగో ఆ దురాత్మల సమూహముతో పోరాటం చేసి నేను కిందకి
వచ్చాను. నేను ఒక మాట చెప్పనండి. ఒకటో రోజు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. సమాధానం తీసుకొని వస్తున్నప్పుడు దానియేలు ఆపేస్తుంటే తిరిగి సమాధానం భూమి మీదకి వస్తుందండి? కాదు. ఈ ధూపం వలె ఈ ప్రార్థన పైకి వెళ్తున్నప్పుడు దానియేలు ప్రార్థన వలన పైనుంచి మిఖాయేలు దేవదూత అండి ఆ యొక్క అంధకార శక్తులతో పోరాటము చేసి ప్రార్థన సమాధానాన్ని కిందకి తీసుకొని వచ్చింది. క్రైస్తవుడి ప్రార్థనకు ఉన్న శక్తి ఏంటో చెప్పమంటారండి? సాతాను మనుషులను బంధిస్తాడు, కానీ ప్రార్థన సాతానును బంధిస్తుంది. హల్లెలూయా. సాతాను మనుషులను బంధిస్తాడు, ప్రార్థన ఏం చేస్తుందంటే సాతానుని బంధిస్తుంది. ఈరోజు మన ఇంట్లో మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. అనేక వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోయిన అలవాటు పడిపోయిన యవ్వనస్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది దుష్ట అంధకార శక్తులతో బందీలైపోయినారు. నా భర్త చర్చికి రాడు, నా పిల్లలు చర్చికి రారు, వీళ్ళు మారరు, ఈ గ్రామం మారట్లేదు, ఈ దేశం మారట్లేదని మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట చెప్పనండి, సాతానుకు కూడా సామ్రాజ్యాలు ఉన్నాయండి. ఈ బబులోను సామ్రాజ్యం అనేది విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధనతో కూడిన రాజ్యం. దాని మీద అధికారిగా ఒక దురాత్మల సమూహం ఉంది. గ్రేకేయుల అధిపతి, పారసీకుల అధిపతి. ఈరోజు సాతాను కొన్ని దేశాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కొన్ని గ్రామాలను, కొంతమంది మనుషులను వాడు వశము చేసుకొని బంధించేశాడు. కనుక వాణ్ణి ఎదిరించి ఆ మనుషులను విడిపించుకునే ప్రార్థన మనము చేయాలి. మొదటిగా నా బిడ్డను మార్చు ప్రభువా అని మనం ప్రార్థన కంటే ఈ బిడ్డని భ్రమపరుస్తున్న దురాత్మను విడిపించు ప్రభువా. యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ముందు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి పిల్లవాడిని విడిపించేవాడు. కనుక అనేక మంది, అనేక దేశాలు, అనేక మంది ప్రజలు మన ఇంట్లో వాళ్ళేనండి, మన సంఘాల్లో వాళ్ళే. మన ఇంట్లో ఒకళ్ళం సరిగ్గా దేవుల్లో ఉంటే ఇంకొకళ్ళం సరిగ్గా దేవుల్లో ఉండము. వీళ్ళందరూ బంధకాల్లో ఉన్న వాళ్ళ కోసము మనము ఎడతెగక ధూపం వలె ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దుష్ట శక్తులను ఎదిరించి మనం అనుకున్న వ్యక్తులను, గ్రామాలను దేవుడు మన కొరకు సంపాదించుకునే కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి, ప్రార్థన ఎంత బలముగా చేయాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థన సరిహద్దులను మీరు విశాలపరుచుకోవాలి. నేను అన్ని వాక్యంలో నుంచే చెప్తున్నాను. కనుక మీరు వీటి విషయంలో సరి చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము చూసినట్లయితే దురాత్మలను ఎదిరించే ప్రార్థన. ఒక పాట ఉంటుందండి. ఆకాశమండలములో తిరిగెడు అంధకార శక్తులను గెలచిన ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నద. కొంతమంది అంధకార శక్తులను ఎదిరించగలిగే ప్రార్థనా వీరులు ఉన్నారు. అందులో ఒకరు ఎవరు అంటే దానియేలు. అలాంటి ప్రార్థనా వీరుల లిస్టులో మనం ఉన్నామా? మన ప్రార్థన ఇంకా ఏ స్థాయిలో ఉంది అనేది గ్రహించుకోవాలి. మూడవది, 2 విషయాలు చెప్పుకున్నాం. మొదటిగా ధూపము నిత్యము వేయబడాలి, మర్చిపోకూడదు. రెండవది ధూపము పైకి వెళ్తుంది. మన ప్రార్థనలు పైకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి సమాధానాన్ని తీసుకొని వస్తాయి. మూడవది, ధూపము సువాసన కలిగినది. ఈ ధూప ద్రవ్యము అనే దానితో ధూపం వేయాలి అని మీరు ఒకసారి వచనం చదవండి. నిర్గమకాండ 30వ అధ్యాయము 34వ వచనం నుంచి ఒకసారి ఆ మాట చదివి నాకు సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. నిర్గమకాండ 30వ అధ్యాయం 34వ వచనం. తయారు చేయాలి. ఏం గలదండి? స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది
సంభారము అని అంటది. ఈ సుగంధ ధూప ద్రవ్యములతో మిళితమైన ఈ ధూప ద్రవ్యంతో ధూపం వేయాలి. ధూపం వేయడానికి కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు. అదంట స్వచ్ఛమైనదై ఉండాలంట, సువాసన గలదై ఉండాలంట, పరిశుద్ధమైనదై ఉండాలట. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థన దేవుని సంతోషపెట్టే ప్రార్థనగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలండి? అది ఆగ్రాణించును దేవుడు అని పాత నిబంధనలో రాయబడ్డది. ఇప్పుడు కూడా నంటండి ఒక అద్భుతమైన వచనం ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఎక్కడుంటాయండి? దేవుని యొక్క కన్నులంట ఎప్పుడు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన యొక్క చెవులంట వాళ్ళ ప్రార్థనల మీద ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల ప్రార్థనలను ఆలకించటానికి ఇష్టపడే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అక్కడికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే నీతితో కూడిన ప్రార్థనై, పరిశుద్ధతతో కూడిన ప్రార్థనై ఉండాలి. ధూపము స్వచ్ఛమైనదై ఉండాలి, అది సువాసన గలదై ఉండాలి, అది పరిశుద్ధమైనదై ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగాను నీతిగాను ఉంటే ప్రభు యొక్క కన్నులు, ప్రభు యొక్క చెవులు వారి ప్రార్థన మీద, వారి మీద ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు వింటున్నాడు. నిజంగా మనం ఎవ్వరం నీతిమంతులం కాదండి, కానీ క్రీస్తు రక్తాన్ని బట్టి మనం అందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులుగా మార్చబడిన మనము పరిశుద్ధమైన హృదయాలతో ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. మరి ఒక్క కీర్తన మీరు చదవండి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థమైపోతుందో తెలుసండి. 66వ కీర్తన 18వ వచనం అనుకుంటా చదవండి. 66వ కీర్తన 18వ వచనంలో, పాపమును నా హృదయములో లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మనవి ఆలకింపక పోయాను. అండ్ పాపము చేస్తే విండా దేవుడు, కానీ పాపమునంట లక్ష్యము చేస్తే కూడా మన ప్రార్థన ఎందుకు? క్రైస్తవుల ప్రార్థనలు ఈరోజు వ్యర్థమైపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థనలో గోజాడుతున్నా, ఎందుకు ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నావు అంటే నీ బలహీనతను నువ్వు విడిచిపెట్టట్లేదు. ఆ సినిమాలు విడిచిపెట్టవు, ఆ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టవు, ఆ కోపాన్ని విడిచిపెట్టవు, ఆ దురుసుతనాన్ని విడిచిపెట్టవు, ఆ అవినీతి పనులు విడిచిపెట్టవు, కానీ ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన చెవులంట నీతిమంతుల ప్రార్థనల మీద ఉంటాయి. పాపము చేయవసరం లేదండి. పాపము లక్ష్యము చేసినా కూడా మన మనవి దేవుడు ఆలకించడు. 34వ అధ్యాయము కీర్తనలో అంటున్నాడు చూడండి. 34వ అధ్యాయం కీర్తనలు 17వ వచనం 13వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం అలాగే 13వ వచనం కూడా చదవండి. నీతిమంతులు మొర్రపెట్టగా ఏంటండి? దేవుడు ఆలకిస్తాడట. మన ప్రవర్తనలో నీతి ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అదే కీర్తన రాసిన దావీదు చివరికి ఏమంటున్నాడు అంటే చూడండి, 13వ వచనం మీరు చూసినట్లయితే 35:13వ వచనంలో ఆయన అంటాడు కదా, నేను ఎంత ప్రార్థన చేసినా అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వస్తుంది. ప్రార్థన ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రార్థన అండి అయితే పైకి వెళ్తుంది, లేకపోతే తిరిగి మళ్ళీ మనలోకే వచ్చేస్తుంది. పైకి వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి, నీతితో కూడిన ప్రార్థన చేయాలి. అలా చేయకపోతానంట ఆ ప్రార్థన తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది? నా ఎదలోనికే వచ్చేస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించండి, కొన్ని ప్రార్థనలు నేరుగా దేవుని సన్నిధికి చేరాయి అనే నమ్మకం మనకు కలుగుతుంది. మనకే తెలిసిపోద్ది ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు వింటున్నాడా లేదా. కొన్నిసార్లు ప్రార్థన కూర్చుంటాం, మన మాటలు మళ్ళీ తిరిగి మనలోనికే వస్తాయి. ప్రార్థన వెళ్తున్నట్లు అనిపించదు, తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనలో పాపం ఉండి, నేను చెప్తున్నానండి,
ప్రార్థన చేసేటప్పుడు ఆ రోజు ఎవరినైనా ఒక చిన్న చెడు మాట అన్నా కూడా ఆ ప్రార్థన మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేద్ది? ఎవరితో సమాధానంగా లేకపోయకుండా ప్రార్థన చేస్తే అది తిరిగి, ఏమండి మీరు సీరియల్ చూసేసి ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన తిరిగి మళ్ళీ మనలోకే సమాధానం లేకుండా ప్రార్థన చేసి, ఏదైనా చిన్న పాపపు మాట, ఎవరినైనా తిట్టినా, ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుకున్నా ఆ ప్రార్థన మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే తిరిగి మనలోనికే వచ్చేస్తుంది. ప్రార్థన నీతిమంతుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన. అందుకే ప్రకటన 8:4 కూడా అంటాడు కదా, అవి పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుడు అంటండి అన్ని సంఘాల్లో నుంచి, భూమి మీద సార్వత్రిక సంఘంలో నుంచి అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు కదా. దూతలు ఏం చేస్తున్నారు తెలుసండి? పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా ఒక చోటకి చేరుస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలంట దేవుని సన్నిధిలో బలిపీఠం మీద ధూప ద్రవ్యములతో కలిపి ఆయన సన్నిధికి ధూపముగా వేస్తున్నారంట. ఏ సంఘంలో కూర్చొని, ఏ స్థలంలో కూర్చొని పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు, అవే వెళ్తున్నాయండి పైకి, అవే వెళ్తున్నాయి. మిగిలిన ప్రార్థనలు వెళ్ళట్లేదు. కనుక ఈ విషయంలో నేను ఎక్కడైనా తప్పు చేస్తూ ప్రార్థన చేస్తున్నానా? ఏ విషయంలోనైనా తప్పిపోతూ ప్రార్థన చేస్తున్నానా? లేక నా జీవితం దేవుని ఎదుట సరిగానే ఉందా లేదా అనేది పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైన, ఆయన అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, మూలుగులతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ప్రార్థన మూడవదిగా ఎలా ఉండాలి? సువాసన గలదై, అంటే దేవుని సంతోషపెట్టే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిదో మనం నేర్చుకున్నాం. 4వదిగా ధూపం వేసేటప్పుడు, ధూపం వేయడానికి అగ్నిని ఉపయోగిస్తారు. ఏం చేస్తారండి? అగ్నిని ఉపయోగిస్తారు. అగ్ని అనగా పరిశుద్ధాత్మ శక్తికి గుర్తుగా కనిపిస్తుంది. ఇప్పుడు అగ్నితో కూడిన ఈ ధూపము బలముగా పైకి వెళ్తుందండి. అంటే అది బలమైనది. అలాగే ప్రార్థన కూడా బలమైనది. దేవునికి స్తోత్రం. యాకోబు గారు 5వ అధ్యాయంలో రాస్తారు కదా, 16వ వచనం అనుకుంటా, నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై అంటాడు. నీతిమంతుల ప్రార్థనకి ఏముందండి? బలం ఉందండి, బలం ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తేనంట సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారట. మోషే ప్రార్థన చేస్తే బండ నుంచి నీళ్ళు వచ్చాయి కదండి. ఎస్తేరు ప్రార్థన చేస్తే రాజు హృదయం కరిగిపోయింది. దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు నోళ్ళు మూసుకున్నాయండి. గమనించండి, ఏంటి ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన బలము అని ఆలోచన చేస్తే అది ఆత్మతో కూడిన ప్రార్థన. అందుకే 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో, మీ బలహీనతను చూసి పరిశుద్ధాత్ముడు తానే మీ పక్షముగా మొరపెట్టును. ప్రార్థన చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఆ వచ్చే పదాలు, ఆ ప్రార్థన కూర్పు ఎంతో ఆత్మీయంగా కనిపిస్తుంది. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇతరుల హృదయాలు పశ్చాత్తాపంలోకి నడిపించబడతాయి. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగివచ్చినట్లుగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చాలా రకాలుగా ఉంటాయండి. నేను కొన్ని మాటలు చెప్తాను. బాధ్యతతో చేసే ప్రార్థన, భారముతో చేసే ప్రార్థన. బాధ్యతతో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో దేవుని నమ్ముకున్నాం కాబట్టి తెల్లారు లేసిన వెంటనే చిన్న ప్రార్థన చేయాలి. చేయకపోతే, బాధ్యతతో చేసే పనులు ఉంటాయి కదండి. ఈరోజు వంట చేయాలి, చేయకపోతే తిండి ఉండదు. బాధ్యత. ఉద్యోగానికి వెళ్ళాలి, వెళ్ళకపోతే మనకి పోషణ జరగదు. బాధ్యతతో చేసే ప్రార్థనలు, చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థనలు ఉన్నాయి. భారముతో చేసే ప్రార్థనలు, ఇవి వారికి అవసరం ఉన్నా లేకపోయినా, నా గ్రామము నశించిపోతుందయ్యా, నా ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్ముకోలేదు, నా దేశం పాడైపోతుంది, నా ప్రజలు పాడైపోతున్నారు, నేను ప్రార్థించాలి అని భారముతో, వారికి అవసరం ఉన్నా లేకపోయినా, వారికి దేవుని దగ్గర ఏ కోరికున్నా లేకపోయినా అనేకుల కోసం చేసే ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయాలి. ఆ ప్రార్థనకి ఏముంటుందండి? బలం ఉంది, శక్తి ఉంది. ప్రార్థనా శక్తి అని విన్నారు కదా.
అదే ఈ ప్రార్థన. ఒక మాట చెప్తాను, మన అవసరత దేవుని అవసరత. మన ప్రార్థనలు ఎక్కడి వరకు సరిపెట్టేస్తామంటే మన అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తాం. అంటే మనిషి ఎవరైనా ఏం చేస్తారు, ప్రార్థన రెగ్యులర్గా ఎందుకు చేయలేమో తెలుసండి. అవసరం ఉంటే ప్రార్థన చేస్తాం, అవసరం లేకపోతే ప్రార్థన చేయం. అందుకని అది కంటిన్యూస్గా వెళ్దాం. కానీ మన అవసరాల కంటే దేవునికి ఒక అవసరత ఉంది. అదేంటి అంటే ఆయనకంట విజ్ఞాపనకర్తలు కావాలంట. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం అంటది, పట్టణములు పాడవకుండా బండ సందుల్లో నిలబడి నా కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. యెషయా గ్రంథం అంటది, మధ్యవర్తులు కావాలి నాకు. మనుష్యులు పాపము చేసిన మనుషులకును నాకును మధ్య నిలబడి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. మోషే చేశాడు ఆ విజ్ఞాపన, అబ్రహాము చేశాడు, మరి పౌలు చేశాడు ఆ విజ్ఞాపన, ఎస్తేరు రాణి చేసింది. ప్రజల కోసం నశించిపోకుండా, దేవుని తీర్పుకు మనుషులు లోనైపోకుండా చేసే ప్రార్థన. ఇది దేవుని అవసరత. ఈరోజు దేవుని అవసరత అండి, విజ్ఞాపనకర్తలు కావాలి. నేను ఒక మాట చెప్పనండి, మీలో ఎవరైనా నన్ను ప్రేమించి నా కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అయ్యో అక్క ఒంట్లో బాగాలేదు, మెడిసిన్ ఇవ్వాలి, ఆమెకి ఆహారం పెట్టాలి, లేకపోతే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా నా కోసమే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు అనుకోండి, నేనేం చేస్తాను? వాళ్ళ కోసం ఆలోచించనా? మనుషులం కదా మనం. అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తున్నారే, నా బాధలు అర్థం చేసుకుంటున్నారే, నాకేం కావాలో చూస్తున్నారే, నేను కూడా నా బిడ్డలకి వాళ్ళకి ఏం కావాలో చూడాలి అని ఆటోమేటిక్గా మీరు అడక్కపోయినా కూడా నా హృదయంలో నుంచి ఆ ఆలోచన వస్తుంది. నాకు ఎంత ప్రేమించి ఇంత సహకరించిన వాళ్ళకు కూడా నేను చెయ్యాలి అనే మనసు ఒక మనిషికే ఉన్నప్పుడు, మరి దేవుడండి. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. అంటే మన గురించి మనం అడగట్లేదు, కానీ మన భారం అంతా ఏంటి అంటే దేవుని పరిచర్య జరగాలి, అనేకులు రక్షించబడాలి, దేవుని చిత్తం భూమి మీద జరగాలి, దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడేమో మన అవసరాల కోసం ఆలోచిస్తున్నాడంట. హల్లెలూయా. మాట మీ నాలుకకు రాకముందే అంటాడు. అందుకే మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, మీరు ఇది చేయండి, నేనేం చేస్తాను, మీ పనులు చేస్తాను. చాలా సింపుల్ సీక్రెట్ అండి, చాలా సింపుల్. ప్రభువా నాకు ఇది కావాలి అవసరం లేదు, ప్రభువా నీకు కావాల్సిందేదో అది నేను చేయాలి. ఆ ప్రార్థన, ఆ భారం నేను కలిగి ఉన్నప్పుడు, అందుకే ఒకడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉంటాడు. ఆత్మీయ విషయాల్లో మనం దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా భౌతికంగా మనకి ఏం కావాలో దేవుడిస్తాడు. దావీదు కంట నలుదిశలా నెమ్మది కలిగి చేశాడంట దేవుడు. ఎందుకంటే దావీదు దృష్టి అంతా దేవుని మీద ఉంది. దేవుడేం చేస్తున్నాడంటే దావీదుకి అన్ని విషయాల్లో నెమ్మదిని కలిగిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన దేవుని అవసరత ఏమై ఉందో తెలుసుకొని చేసే ప్రార్థనై ఉండాలి. ఆ ప్రార్థన అండి, హన్నా దేవాలయంలో ప్రార్థిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన. అక్కడ హన్నా ప్రార్థిస్తుంటే పెదాలు కదులుతున్నాయంట, కానీ స్వరము వినిపించట్లేదు. అంటే హృదయం లోపల ఘోషిస్తూ ఉంది. మనలో చాలామంది ఏమనుకుంటాం తెలుసండి, అన్న కొడుకులు లేరు కాబట్టి, అన్నకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసం ప్రార్థించింది. కాదండి. అన్న ఏమన్నా తెలుసా, నువ్వు నాకు పిల్లాడిని ఇస్తే నేను నీకు ఇస్తాను. అన్న ఎంత జ్ఞానవంతురాలో తెలుసండి. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల ప్రజలకి రాజు లేడు, యాజకుడు లేడు, న్యాయాధిపతులు లేరు. అంత కొరతతో కూడింది. మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. పాపము చేయటయందు వారు మరి అవిరామముగా, అంటే ఎడతెగక ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. అక్కడ అవసరత ఏంటో అన్న కనిపెట్టింది. అన్న ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను తిరిగి నీకు ఇస్తాను, నీ అవసరత ఇక్కడ ఉంది, అది నేను తీరుస్తాను అన్న లాంటి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా మనం చేయాలి. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ధూపము మొదటిగా ఏం చేస్తుందండి, ధూపము నిత్యము వేయాలి. మీరు చక్కగా రాసుకొని ఒక డైరీ, ఒక పెన్ను తెచ్చుకుంటే తర్వాత ఎప్పుడైనా మీకు
ప్రార్థనకి మీరు బలహీనపడుతున్నప్పుడు కూర్చొని చదివితే ఆ మెసేజ్ ద్వారా మళ్ళీ మీరు బలపరచబడే అవకాశాలు ఉన్నాయి కనుక వ్రాసుకోవడం చాలా మంచి విషయం. మొదటిగా ధూపము నిత్యము వేయాలి, ప్రార్థన ఎడతెగక ఉండాలి. రెండోది ధూపము ఎక్కడికి వెళ్తుందండి? పైకి వెళ్తుంది. మన ప్రార్థనలు కూడా నేరుగా దేవుని సింహాసనం యొద్దకు చేరుతాయి, తిరిగి సమాధానం తీసుకొని వస్తాయి. మూడవది ధూపము సువాసన గలదై ఉండాలి. ప్రార్థించే జీవితాలు కూడా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఉండి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క కన్నులు వారి మీద, ప్రభు చెవులు వారి ప్రార్థన మీద ఉంటాయంట. నాలుగవదిగా ధూపము బలము గలదిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన, భారముతో కూడిన ప్రార్థన. ప్రార్థన మొదలు పెట్టండి, దేవుడు ఆటోమేటిక్గా మీ జీవితాలను మార్పు చేస్తూ ఉంటాడు. చాలా సింపుల్. ఒక మాట ఉందండి, నేను విన్నాను. కూర్చున్నోడికి కుప్పలంట, తిరిగినోడికి తిప్పలంట. కూర్చున్నోడికి కుప్పలు, తిరిగినోడికి తిప్పలు. లోకంలో తిరిగేవాడికి తిప్పలేనండి. అది సంపాదించాలి, ఇది డ్యూటీలు, ఓటీలు, ఇంకా ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, ఎంత సంపాదించేయాలి, అంత సంపాదించేయాలి. తిప్పలు తిప్పలు తిప్పలు. ఒక క్రైస్తవుని యొక్క విజయ రహస్యం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చుంటే దేవుడు ఏ పరిస్థితిని ఎలా మార్చాలో మారుస్తాడు.